గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. మొత్తం 8 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 140కి పైగా ఒంగోలు జాతి గిత్తలు పాల్గొన్నట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర తెలిపారు. ఒంగోలు గిత్తలను పోషించే వారిని ప్రోత్సహించేందుకు ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించామని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో ఒంగోలు జాతి గిత్తల పెంపొందించేందుకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని అంటున్న ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. తెలుగు రైతు సాంప్రదాయాలను ఉట్టిపదే విధంగా ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరు అయితే మాత్రం ముస్తాబైంది. ఏదైతే పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర అయితే మాత్రం ఈరోజు ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి పోటీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో చూస్తూ ఉన్నాం, ఒంగోలు జాతికి సంబంధించినటువంటి పోటీలు కూడా రసవత్తంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క వేదికకి సంబంధించి కూడా ఇరువైపులా చూస్తూ ఈ యొక్క క్రీడలను కూడా ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా 8 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమాలు కూడా విజయవంతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్ర మంత్రులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు కూడా ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఎడ్ల పోటీకి సంబంధించి కూడా ఒంగోలు ఉషుభయాసులకు సంబంధించినటువంటి దానిపై కూడా ప్రధానంగా 140 జతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా కూడా ఇప్పటికే నిర్వాహకులు అయితే మాత్రం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడేందుకు పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి చాలా ఉత్సాహంగా చూస్తూ ఉన్నాం, దాదాపుగా 8 రోజులు నడుస్తూ ఉంది, ఉత్సాహభరితంగా ఈ పోటీలు నిర్వహించారు. ఏంటి ఒంగోలు జాతికి సంబంధించి కూడా ఇంత పెద్ద మొత్తం ఎంత వందలాది మంది, వేల మంది కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు, ఏమనిపిస్తుంది? ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఒంగోలు జాతి అనేది మన తెలుగు జాతికి సంబంధించిన పౌరుషానికి ప్రతీక, మన ఆత్మగౌరవానికి ప్రతీక. మరి అటువంటి ఒంగోలు జాతి అంతరించిపోతా ఉన్న సందర్భంలో ఒంగోలు జాతి పశు ప్రదర్శన అనేది జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంగా దాదాపు 140 దాకా పశువులు ఇక పోటీల్లో పాల్గొనటం, అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతాంగం ఈ కార్యక్రమంలో పాల్గొని వాటిలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఇది ముఖ్యంగా ఎంతో ఒంగోలు జాతి పశువులను పెంచడం అంటే మామూలు విషయం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అది. ఎందుకంటే దాన్ని పరపత కోసం అభిలాషతో, ఇందా మంత్రి గారు చెప్పినట్టు ఒకళ్ళ ప్యాషన్ ఉంటుంది, చాలామంది ఒక ప్యాషన్తో ఈ ఎడ్లను పెంచుతూ ఉంటారు. మరి అటువంటి ఎడ్లని పెంచుతూ ఎంతో ఖర్చుతో కూడుకున్న పనిని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున ఈ పోటీలు నిర్వహించి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. మేము ఈ కార్యక్రమాలను ఈ ప్రాంతంలో ఉన్న మా పార్టీకి సంబంధించిన నాయకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి బ్రహ్మాండంగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఒక స్టేడియంకి మించిన స్టేడియం నిర్మాణం చేయటం, బ్రహ్మాండంగా రోజు 5 నుంచి 7 వేల మంది దాకా ప్రజలు రావటం, చూడటం. ఇవాళ చూసారు బ్రహ్మాండంగా మహిళలు ఏ విధంగా తరలొచ్చారు. ఇది ఒక పండగ. ఈ ఊళ్ళలో తిరణాలు ఎలా ఉందో ఆ విధంగా తిరణాలను మరిపించే విధంగా ఇక్కడ పోటీలను చూడటానికి ప్రజలు వస్తూ ఉన్నారు. ఇదంతా ఏంటంటే ప్రజల్లో ఉన్న ఉత్సాహం ఏంటి, ఒంగోలు జాతి పట్ల వాళ్ళకున్న ఆసక్తి ఏంటి అనేది తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే రాను ఒంగోలు జాతి అనేది మరుగుదొడ్లు పడుతూ ఉన్న సందర్భంలో చాలామంది చెప్తా ఉన్నారు, కొంతమంది ఆఫీసర్లు కూడా వచ్చారు, ఎప్పుడు చూడలే వాళ్ళు ఒంగోలు జాతి ఏంటో తెలియదు, ఒంగోలు ఎద్దులు ఏంటో తెలియదు. ఇవాళ వస్తే కానీ వాళ్ళకి ఒంగోలు జాతి ఇలా ఉంది, ఒంగోలు ఎడ్లు ఇలా ఉంటాయి, ఈ విధంగా ఒంగోలు వృషభరాజారాలు ఉంటాయి అనేది ఒక అవగాహన రాని వాళ్ళకు కూడా, చూడని వాళ్ళకు కూడా ఈ కార్యక్రమంలో ఎంతోమంది చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు తిరిగి పెద్ద అయినప్పుడు వాళ్ళకి ఇవన్నీ కూడా మన సంపద ఏంటి, మన వారసత్వం ఏంటి, మన జాతి ఏంటి, మన పశు సంపద ఏంటి, మన గొప్పతనం ఏంటనేది తెలియటానికి ఈ పోటీలు ఒక అవగాహన కలిగించే విధంగా ఈ పోటీలు ఉండటం కూడా. ఎందుకంటే ఇది పశు ప్రదర్శనతో పాటు ఈ జాతి పట్ల ఒక అవగాహన కలిగించే విధంగా కూడా ఈ కార్యక్రమాలు తోడ్పడుతున్నాయి అనేది ఇవాళ మనం చూస్తే మన కళ్ళ ముందు కనపడతా ఉంది. చాలా ఇది సంతోషకరమైన విషయం. ఇది మొత్తానికి పరిస్థితి. ఒంగోలు జాతిని పెంపొందించి కూడా ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ధూళిపాళ వీరయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని రైతుల సహకారంతో పొన్నూరు నియోజకవర్గంలో నిర్వహించడం జరిగిందని చెప్పి కూడా ధూళిపాళ నరేంద్ర చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒంగోలు జాతికి సంబంధించి కూడా ఏదైతే 140 సంబంధించినటువంటి జతలు ఈరోజు ఈ యొక్క పోటీల్లో పాల్గొంటున్న నేపథ్యంలో రైతాంగం అంతా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చూడడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్ నాయుడు, 6 టీవీ, పొన్నూరు.